ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ అను. ఈరోజు వీడియో ఏంటి అంటే మనం పెళ్లి సిరీస్ అయితే స్టార్ట్ చేసేసినాం కదా. ఇది కూడా దాంట్లోది అనమాట. అంటే పెళ్ళికి ముందు రోజు పోషమ్మ నాగులు అంటాము మా సైడ్ అయితే, అంటే తెలంగాణలో పోషమ్మ నాగులనే అంటాము. ఇంకా ఈరోజు నైట్ మొత్తం నిద్ర ఉండదు కదా పెళ్ళి అయిపోయే వరకు అని చెప్పేసి ఈరోజు కొంచెం లేట్ లేచిన, 8కి అట్లా లేచిన అనుకుంటా. ఫస్ట్ లేవగానే కిందికి వెళ్ళేసి వచ్చిన ఒకసారి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. అప్పటికే నూనె పోలలో అవి చేస్తున్నారు, సరే అని చెప్పేసి పైకి వచ్చి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి మీ అందరికీ చూపిద్దామని వీడియో తీసుకుంటూ వచ్చిన. అయితే దీని గురించి మీకు తెలిసే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీన్ని మేము పందిరి గుంజ అంటాం అనమాట. మ్యాక్సిమం అందరికీ తెలంగాణలో తెలిసే ఉంటుంది. పెళ్ళి ముందు రోజు ఉంటుంది కదా పోషమ్మ నాగుల రోజు, మబ్బులా కొంతమంది బాయ్స్ అంటే పెద్ద మనుషులు ఉంటారు కదా అబ్బాయిలు, వాళ్ళు వెళ్ళి ఇట్లా ఒక కొమ్మని తీసుకొని వస్తారనమాట. తీసుకొచ్చి అట్లా పెట్టి దీపం పెడతారు. అది ఖచ్చితంగా వెలిగే ఉండాలి. ఇంకా బయట కూడా షాంపూ అంటే ఊర్లలో షాంపూ కానీ ఇప్పుడు కలరే దొరుకుతుంది కదా, అది వేసేసి ముగ్గులు వేసేసారు మంచిగా, బోనాలు కదా నిండుగా ఉండాలని. ఇంకా చెప్పినా కదా ఆల్రెడీ అన్నీ చేసేసారని. అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో అంటే మా సైడ్ వైట్ రైస్, ఒక ఆకుకూర అంటే శనగకూర అట్లాంటిది, ఇంకా పచ్చిపులుసు, నూనె పొలలు పెడతారు. మమ్మీ వాళ్ళు ఏమో నార్మల్ పరమాన్నము, నూనె పొలలు, ఇంకా కొంచెం చింతపులుసు పోస్తారు, ఇంకా కొంచెం పెరిగేస్తారు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా నేను పోయేసరికి బియ్యాలు కలిపేసిరు, నూనె పొలలు అన్నీ చేసేసిరు, బోనాలు కూడా ఊదిచ్చేసిరు, అందులో పెట్టేస్తున్నారు అనమాట. నేను అంత క్లియర్గా తీయలేదు ఏమేమి పెడుతున్నారో. నేను వెళ్ళేసరికి అయితే ఇట్లా చింతపులుసు పోస్తున్నారు. చాలా ఫార్మాలిటీస్ వేరే ఉంటాయి. అంటే ముందు నేను దిలీప్ పెళ్ళప్పుడు అన్నీ చూసినా కదా, ఇటు సైడ్ది అటు సైడ్ అంటే నాకు కన్ఫ్యూజ్ అయిపోయినా చాలా. తెలంగాణ అయినా కానీ 2 డిఫరెంట్ ఫార్మాలిటీస్ అనమాట. మళ్ళీ మా ఫార్మాలిటీస్ మా అమ్మమ్మ వాళ్ళ ఫార్మాలిటీస్ సేమ్ ఉంటాయి. మా మమ్మీ వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారో తెలియదు నాకు కూడా. ఇంకా నెక్స్ట్ పెరుగు, అదే చింతపులుసు పోసినారు కదా దాంట్లోనే పెరిగేశారు. అంటే కింద పెద్ద బోనం ఉంది కదా దాంట్లో మాత్రము ఒక ఇస్తరాకు వేసి పరమాన్నము, నూనె పొలలు పెట్టినారు. పైన చిన్న చెంబు ఉంటుంది కదా దాంట్లో చింతపులుసు, పెరుగు, ఇంకా అల్లం అనుకుంటా, అల్లం వేశారు. ఈ 3 వేసి పెట్టేశారనమాట. మీకు ఎవరికైనా ఒకవేళ మా సైడ్ బోనాలు ఎలా అంటే అత్తమ్మ వాళ్ళ సైడ్ బోనాలు ఎలా చేస్తారో చూడాలని ఉంటే వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ బోనాల పండగప్పుడు వ్లాగ్ చేసి పెట్టినుండే. ఇంకా వేప కొమ్మలు, మా అత్తమ్మ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేప కొమ్మలు ఎక్కువ పెడుతుంది. అసలు నాకు తెలిసి నేను పెళ్ళి కాక ముందు ఎప్పుడు బోనం ఎత్తినా నేను ఏ డ్రెస్ వేసుకుంటే అది పట్టు డ్రెస్సెస్ అన్నీ కూడా నూనె అయిపోయినాయి. ఇంకా పెళ్ళి అయినాక అత్తమ్మ ఇట్లా ఫుల్ పెడుతుంది అనమాట వేప కొమ్మలు. అప్పటి నుంచి నా డ్రెస్సెస్, నా లంగావోని, నా శారీ అన్నీ సేఫ్ అయిపోయినాయి. ఇంకా బోనం కూడా అత్తమ్మ ఎత్తుతారు, కరెక్ట్ ఎత్తుతారు అనమాట. అంటే నెత్తి మీద మంచిగా కూర్చుంటుంది, పడుతుందన్న భయం కూడా ఉండదు, అంత పర్ఫెక్ట్గా ఎత్తుతారు. ఇంకా నేను ఎక్కడన్నా బోనం ఎత్తాలంటే అక్కడ అత్తమ్మ ఉండేటట్టు చూసుకుంటా. ఇంకా ఫైనల్గా అయితే బోనాలు అయితే ఊదిచ్చేసారు. లాస్ట్కి దీపం పెట్టడానికి ఆయిల్ పోస్తున్నారు. ఇంకా ఒత్తులు కూడా అత్తమ్మ ఏం చేస్తుందంటే, అందరు కొంతమంది బట్టల జొన్నలో ఏదో వేసి బట్ట కట్టి దీపం పెడతారు కదా, అట్లా కాకుండా ఉట్టి కాటన్తోనే ఇట్లా పెద్ద గండు జ్యోతిలా చేస్తుంది అనమాట. అది మనం అక్కడ చాలాసేపు ఉంటుంది అట్లా. ఆల్రెడీ నా బోనాల వ్లాగ్ చేసిన అని చెప్పినా కదా, అట్లా చూపించిన కాబట్టి ఇంట్లో ఏమంత క్లియర్గా చూపించలేదు. దాంట్లో ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఆ వీడియో ఒకసారి చూసి ట్రై చేయండి. ఆల్రెడీ ఇక్కడ చేస్తుంది కదా అత్తమ్మ, అట్లా అనమాట. అట్లా కాటన్ ఎక్కువ తీసుకొని ఇట్లా పువ్వొత్తులాగా చేసి పెద్దగా పెడుతుంది అనమాట. చాలాసేపు ఉంటుంది బోనంకి. ఇంకా పెద్దొత్తే కాదు, చిన్నొత్తులు కూడా అవే, సన్నొత్తులు మనం రెగ్యులర్గా దీపం ముట్టిస్తాం కదా అవి కూడా పెడతారు కదా. అన్ని బోనాలలో 2 పెట్టేసినారు అనమాట. ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మా సైడు అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో పెళ్లి బోనాలకి 2 ఎత్తుతారు అనమాట. ఖచ్చితంగా జోడు బోనం ఎత్తుతారు. కానీ మమ్మీ వాళ్ళ సైడ్ ఏమో ఒక్కొక్క బోనం ఎత్తుకుంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ గండు దీపం, ఇదేమో మంచిగా గోధుమ పిండిలో పాలేసి మంచిగా మెత్తగా విసుకునుండి అత్తమ్మ. కొంతమంది ఏమో చిన్నగా చేస్తారు, కానీ అత్తమ్మ ఏంటంటే డింపుకి హ్యాండిల్ చేయడానికి రాదు కదా, అంటే వస్తుందో రాదో అని చెప్పేసి ఎక్కువ పిండి కలిపి పెట్టింది. పెద్దగా చేస్తే నూనె ఒలకడం కానీ లేదంటే ఏమి కూడా కాదు అని చెప్పేసి మంచిగా పాలు విసికి పెద్ద చేస్తుండే. అసలు ఈ దీపం ఎందుకు ఎత్తుతారో మీకు తెలుసా? నాకు తెలిసినంత వరకు అయితే ఏ ఆటంకం రాకుండా ఫ్యూచర్ కూడా మంచిగా ఉండాలి అని చెప్పేసి ఎత్తుతారు అని చెప్పేసి మా అమ్మ నుండే అప్పుడు. నా పెళ్ళికి కూడా ఎత్తింది అనుకుంటా. అయితే ఆ దీపంలో కొంచెం ఆయిల్ పోసి మంచిగా ఒత్తేసి పెళ్లి కూతురు ఉంటుంది కదా, పెళ్లి కూతురుతో ఎత్తిపిస్తారు. ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఈ వీడియోలోనే నెక్స్ట్ వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది.
ఇంకా అత్తమ్మ ఏం చేసిందంటే డైరెక్ట్ తాంబాలంలో పెడితే మళ్ళీ కాదే ఛాన్సెస్ ఉంటుంది కదా, అందుకే ఇంకా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పెట్టిందనమాట. అంటే చుట్టబట్ట పెడతారు, కాకపోతే సేఫ్ సైడ్ ఉండడానికే ఒకవేళ కద్దినా ఆ చిన్న తాంబాలంలోనే పడుతుంది కదా, ఆయిల్ అని ఏదైనా మ్యాక్సిమం పడదు. అంటే పెద్ద ఉంటే ఎక్కువసేపు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అత్తమ్మ ఇట్లా పెద్దగా చేసి ఉండే. ఇంకా నెక్స్ట్ దాంట్లో నెయ్యి అనమాట, ఆయిల్ కాదు, సారీ మర్చిపోయినా ఇంతకుముందు ఆయిల్ అని చెప్పిన, నెయ్యి దీపం అనమాట. ఇది పోషమ్మ తల్లికి తీసుకెళ్తారనమాట పెళ్లి కూతురు. మంచిగా దాని నిండా ఆవు నెయ్యి వేసి కాటన్ అదే అత్తమ్మ పెడుతుంది అని చెప్పిన కదా, ఒత్తులాగా ఇట్లా అది పెట్టేసి పక్కకు పెట్టేశారనమాట. ఇట్లా కాటన్తో చేసే ఒత్తుతో ఏంటంటే కొండెక్కే ఛాన్సెస్ అస్సలు ఉండదు దీపము. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళేదాకా దీపం మంచిగా ఉంది అని చెప్పేసి. ఇంకా ఇదనమాట గండు దీపంకి ఫైనల్గా. మీకు ఒకవేళ దీని గురించి ఇంకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే అంతవరకే తెలుసు, ఏ ఆటంకం రాకుండా మంచిగా అయిపోవాలి అని చెప్పేసి ఎత్తుతారు అని చెప్పేసి. ఇంకా మంగళారతులు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారు. ఇంకా నేను రెడీ కావాలి, చెల్లెని రెడీ చేయాలి. మాకు బోనాలకి ముందు రోజు టైం ఉండే అనమాట. అంటే అంతకు ముందు రోజు సత్యనారాయణ స్వామి రథం, హల్దీ అండ్ అలానే పసుపు కొట్నం పెట్టడం అవంతా ఉండే అనమాట. ఆ వ్లాగ్ ఆల్రెడీ చేసిన, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి నా ఛానల్లో చూడండి. ఇంకా నెక్స్ట్ డే కొంచెం రెస్ట్ తీసేసుకొని ఆ తర్వాత పోషమ్మ నాగులు కదా ఈరోజు. ఇంకా ముందు రోజు మమ్మీ పెళ్ళికూతుర్ని చేసింది కదా, తర్వాత గ్యాప్ వచ్చిందని చెప్పిన కదా, ఆ రోజు ఎవరో ఒకరు పెళ్ళికూతుర్ని చేస్తారనమాట. అంటే మా పెద్దమ్మ చేసిన ఉండే పెళ్ళికూతుర్ని. అంటే ఖచ్చితంగా అంటే వదలరనమాట, ఒక్కరోజు ఇట్లా చేయకుండా ఉండరు, ఖచ్చితంగా ఎవరో ఒక్కరైనా చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ ఈరోజు అంటే ఈ పోషమ్మ నాగుల రోజు పెళ్ళి ముందు రోజు బోనాలకి ఖచ్చితంగా అమ్మమ్మ వాళ్ళే చేయాలన్నమాట పెళ్లి కూతుర్ని. అమ్మమ్మ వాళ్ళు చేసిన శారీ మీదే ఈ గండు దీపం అనేది ఎత్తుక్కొని పోషమ్మ తల్లి దగ్గరికి వెళ్తారనమాట, పోషాక్ బట్టలు ఎక్కియడానికి. ఇంకా నేనైతే డింపుని రెడీ చేసేస్తున్నా. దీపు ఇంకా నాకైతే దీపు అనమాట, మొత్తము హెయిర్ మొత్తం తను చూసుకుంది, ఫేస్ నేను. ఇంకా దీపు స్ట్రైట్నింగ్, క్రింపింగ్ అవన్నీ చేసేస్తే నేనేమో హెయిర్ స్టైల్ వేసేసి నెక్స్ట్ ఫేస్ని నేను రెడీ చేసేసిన. ఇంకా రెడీ అయిపోయాక అప్పటికే మా అమ్మ ఇంకా ఆంటీ వచ్చిండే. ఫస్ట్ డింపుకి బొట్టు పెట్టేసి శారీ పెడతారనమాట చేతిలో, అంటే వాళ్ళు తెచ్చిన శారీ, పట్టు శారీ. ఇంకా అది పెట్టేసినాక ఇంకా డింపు శారీ మార్చుకొని వచ్చినాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంకా డింపుకి ఆ ప్రాసెస్ అయ్యేలోపు నేను కూడా శారీ కట్టుకొని రెడీ అయిపోయినా, ఇలా నీట్గా సింపుల్గా రెడీ అయిపోయినా. ఇంకా డింపు శారీ కట్టుకొని వచ్చినాక డింపుకి 5 రకాల పండ్లు, ఇంకా నూనె పొలలు చేస్తాం కదా పొద్దుట, వాటితోని ఇంకా 5 రకాల స్వీట్స్ అనుకుంటా, వీటితో ఓడి నింపుతారు. ఇది మా తెలంగాణలో అయితే అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఆడపిల్ల పెళ్ళైనా, అబ్బాయి మగపిల్ల కానీ పెళ్ళైనా ఇలా ఖచ్చితంగా ఫార్మాలిటీస్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే పూలదండ వేసేసి మంచిగా, నెక్స్ట్ మర్చిపోయా యాక్చువల్గా ఒక్కలు కుడుకలు 5 కుడుకలు పెడతారనమాట ఫస్ట్ వర్డ్లో, ఆ తర్వాత పండ్లు, స్వీట్స్. ఇంకా ప్రాసెస్ చూసేయండి.
ఇంకా వడి నింపడం మొత్తం అయిపోయినాక వాళ్ళు తెచ్చే గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారనమాట. అంటే డింపుకి మా అమ్మ రింగ్ తెచ్చినుండే, అది పెట్టేసినాడు. నెక్స్ట్ స్వీట్ నోట్లో పెట్టాలి. ఐ మీన్ ఇది కామన్ ప్రాసెస్ కదా, మీ అందరికీ తెలిసిందే, కాకపోతే జస్ట్ చెప్తున్నా. ఇంకా నేనైతే కంప్లీట్గా ఒక్క పొద్దు అనమాట. ఫస్ట్ ఒక బోనం ఎత్తేదాకా ఒక పొద్దు ఉందామని ఫిక్స్ అయిపోయినా. అనుకోకుండా మా అమ్మ అలవాట్లో పొరపాటుగా నాకు కూడా పెట్టేసింది, నేను కూడా మర్చిపోయినా. కానీ వెంటనే నోట్లకించి తీసేసిన ఒక్క పొద్దున్నా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ మంగళారతులు ఖచ్చితంగా ఇట్లా ఒడి నింపినప్పట్ల, లేదంటే బియ్యం పోసినప్పట్ల, పెళ్లి కూతుని చేసినప్పట్ల మంగళారతులు మ్యాండేటరీగా పడతారనమాట. హైలైట్ ఏంటంటే కానీ ఎవరికి మంగళారతులు పాటలు రావన్నమాట. మా ఆంటీయే వాడింది. ఫస్ట్ హనీని వాడమని ఉండే, కానీ మా మడతలు కానీ సిగ్గుపడింది. ఇంకా సరే అని చెప్పేసి ఆంటీయే వాడింది. చాలా బాగా వాడింది, మీరు కూడా వినేసేయండి. శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా సుందరి సుందరి గై కొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా సుందరాంగి అవ్వది సాటిరాగా సందేహమును అందముగా కూర్పుమంటిమి సుందరి త్రిపుర సుందరి బలా త్రిపుర సుందరి గై కొను మహారతి. ఇంకా మంగళారతులు ఇచ్చేసినాక ఇట్లా ఎదుర్కొంటారు అనమాట. వీటిని ఎదుర్కోవడం అంటారు. మంగళారతులతో ఇట్లా 5 times ఇట్లా ఎదుర్కొన్నట్టు చేస్తారనమాట. ఆ తర్వాత ఒడి దించుకోవడము అంటే ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఒడి నింపారు కదా, వాళ్ళు కాదనమాట. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాకుండా మేము దించుకోవాలి. అంటే మా ఇంటికి సైడ్కి సంబంధించిన వాళ్ళు. ఇంకా తర్వాత ఫస్ట్ బోనం నేనే ఎత్తుకున్నా మాంకాలమ్మ తల్లికి. ఇది నాకు తెలిసి ఈ మాంకాలమ్మ తల్లికి నాకు కొంచెం కనెక్షన్ ఉన్నట్టుంది. మా ఇంట్లో ఏ పెళ్ళైనా ఫస్ట్ బోనం నేనే ఎత్తుకుంటా. ఫస్ట్ బోనం మాంకాలమ్మ తల్లికి అనమాట. అంటే మా పావనక్క పెళ్ళికి, మా అన్నల పెళ్ళికి, లాస్ట్కి మా చెల్లి పెళ్ళికి కూడా ఫస్ట్ మాంకాలమ్మ తల్లికి నేనే ఎత్తుకుంటున్నా. అండ్ నెక్స్ట్ పోషమ్మ తల్లికి మా పావనక్కనే ఎత్తుకుంటుంది అనమాట. అట్లా కనెక్షన్ అయిపోయింది మాకు. ఎందుకు నాకేందంటే బోనం ఎత్తుకునేదాకా ఏం తిననమాట, ఫాస్టింగ్లు ఉంటా. అందుకే ఫస్ట్ బోనం ఎత్తుకున్నాక ఇక ఒకవేళ ఒప్పుకుంటే మొత్తం బోనాలు అయిపోయే వరకు ఉండొచ్చు, లేదు అంటే తినేయచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ బోనం ఎత్తేసుకున్నా. నేనైతే పర్ఫెక్ట్ అయిపోయినా బోనం ఎత్తుకునే దాంట్లో, అసలు ఆలోచించేదే లేదన్నమాట. 4 అంటే 4 ఎత్తుకునేడానికి కూడా రెడీ ఉన్నా, అంత పర్ఫెక్ట్ అయిపోయినా. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే మాంకాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళగానే 5 సుట్లు తిరిగేసి బోనం ఎత్తుకొని ఇంకా బోనం దించుకున్నాక ఇట్లా కడప కడిగేసినారనమాట. ఫస్ట్ వాటర్తో, తర్వాత కొన్ని పాలు పోసి కడిగేసి కొంచెం పసుపు పెట్టి కుంకుమ పసుపు బొట్లు పెట్టేశారు. ఇంకా లోపల కడప కూడా కడిగేసిన ఉండే అనమాట. ఇంకా మమ్మీ ప్రసాదం తీసుకొస్తుంది. అంటే బోనంలో మనం పెడతాం కదా పరమాన్నం, నూనె పొలలు, అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని వస్తుంది. అప్పట్లోపు పెద్ద మమ్మీ ఏమో లోపల అమ్మవారి దగ్గర పూజిస్తుంది అనమాట. అన్నీ అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టడం అట్లా అన్నీ చేస్తుంది. ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా చిన్న ఉంటుంది, వంగే ఉండాలి. అంటే వంగి లోపలికి వెళ్ళాలి, కానీ లోపలికి వెళ్ళినాక నుంచోడానికి ప్లేస్ ఉంటుంది. ఇంకా అమ్మవారికి బొట్లు అవన్నీ పెట్టినాక దీపం ముట్టించి నైవేద్యం ఎక్కించి ఆరతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడు బోనం ఉంటుంది కదా, బోనం మీద పైన కుండ ఉంటుంది కదా, ఇట్లా క్రాస్లో పెట్టాలన్నమాట. అంటే అమ్మవారికి బోనం ఎక్కినట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చినాక గండు దీపం మీకు చెప్తాను కదా దీని గురించి. అయితే ఇట్లా ఈ గండు దీపం అనేది పోషమ్మ తల్లికి తీసుకెళ్తారనమాట. వెళ్ళే దారిలో ఇట్లా చీరలు పరుస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ట్రెడిషన్ అయితే. వెంటనే చీరలు పరుస్తూ ఉంటారనమాట. నాకు తెలిసి ఆ పెళ్లి కూతురు ఎత్తుకుంటుంది కదా, అమ్మాయి కాలు కందిపోవద్దని చెప్పేసి ఇలా చేస్తారు అనుకుంటా. మరి చాలా బాగుంటుంది ఈ ట్రెడిషన్ అయితే. ఇంకా నేను వచ్చేసి బోనం ఎత్తుకోవడం అయిపోగానే ఫాస్ట్గా 5 minutes టైం ఉంటే తినేసిన, ఫుల్ ఆకలి అయ్యి. ఇంకా తర్వాత మా పావనక్క అయితే ఈ పోషమ్మ తల్లికి బోనం ఎత్తుకుంది. మాకు టెంపుల్ పక్కనే అనమాట, 2 minutes కూడా పట్టదు వెళ్ళడానికి. కానీ చాలా పవర్ఫుల్ అమ్మవారు మాత్రం. కింద పోషమ్మ తల్లి ఉంటుంది, పైన మాత్రం దుర్గమ్మ తల్లి. ఆ అమ్మవారిని మీకు ఈ వీడియోలో చూపిస్తా ఖచ్చితంగా. మీరు నాకు తెలిసి వీడియో చూసినాక ఎక్కడున్నా ఫస్ట్ ఆ టెంపుల్కి వస్తారు. అంత బాగుంటుంది, అంత మహిమ కూడా ఉంటుంది అనమాట అమ్మవారికి. నేనైతే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసిన అమ్మవారిది.
కాకపోతే చీరలు వలవడానికే చాలా టైం పట్టినుండే అట్లా అయ్యి కొంచెం అక్కడ తిరగనికే లేట్ అయిపోయేసరికి మమ్మీ వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఇంకా ఈ 2 బోనాలే నేను వ్లాగ్ తీయగలిగిన. ఇంకా మిగతా 2 ఏమో చాలా దూరం ఉండే అక్కడికి వెళ్ళలేదనమాట. అయితే పోషమ్మ తల్లి దగ్గరికే పోషాక్ బట్టలు తీసుకొస్తారు. పోషాక్ బట్టలు అంటే పెళ్లి రోజు అమ్మాయి అబ్బాయి వేసుకుంటారు కదా, ఆ బట్టలు అనమాట. తీసుకొచ్చి అమ్మవారికి ఎక్కించి సేమ్ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుతారు. పాపమ్మ డింపేమో ఆగమాగం అయిపోయింది అప్పటికి. నేను ఇక్కడ అదే చెప్తున్నా అక్కకి, నీకు అమ్మవారికి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది, ప్రతి దానికి ప్రతిసారి నువ్వే అమ్మవారికి ఈ బోనం వెతుకుంటావు పెళ్ళిళ్ళప్పుడు అని చెప్పేసి అదే అనుకుంటున్నాము. ఇంకా కింద అయిపోయాక పైన దుర్గమ్మ తల్లి ఉంటుందని చెప్పినా కదా, అయితే అక్కడ బియ్యం కలుపుకొచ్చిందనమాట మమ్మీ, బియ్యం పోయాలని చెప్పేసి. ఇంకా పైకి ఎక్కి రాగానే ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఇంకా పోషమ్మ తల్లి ఉంటుంది అనమాట. కింద అమ్మవారు ఉంది కదా, అమ్మవారినే విగ్రహ రూపంలో పైన ఉంటుంది. ఇంకా ఇక్కడ మాత్రం దుర్గమ్మ తల్లి చూడండి ఎంత కళ ఉంటుందో ముఖంలో. అయితే మనం ఏది అనుకున్నా అది వెంటనే ఇచ్చేస్తుంది. నాకైతే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా అమ్మనే తలుచుకుంటా, ఆమెనే చూసుకుంటుంది అంతా కూడా. ఆమె మీద భారం అట్లా వదిలేస్తా అనమాట. అండ్ నాకైతే చాలా చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ ఎల్లమ్మ తల్లి, ఇక్కడనేమో పోషమ్మ తల్లి అనమాట. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే ఇద్దరు అమ్మవాళ్ళకి మొక్కేసి నెక్స్ట్ దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేసి అమ్మవారికి బియ్యం పోసేసి ఇక కొబ్బరికాయ కొట్టేసినాం. దీని తర్వాత నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిన ఉండే, అందుకే వ్లాగ్ ఎక్కువ దిగలేకపోయినాము. ఇంకా ఇంటికి వచ్చినాక ఈవినింగ్ యాజ్ యూజువల్ పెళ్లి కూతుర్ని చేశారు అందరూ. అదంతా వ్లాగ్ తీయడం కుదరలేదు. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్.